హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త పాత్రలోకి వెళ్ళబోతున్నారు. గాంధీల కుటుంబం నుంచి నెహ్రూ వారసత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది దశాబ్దాలుగా. బట్ నెహ్రూ ఏతర వ్యక్తే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి అంటూ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలం సోనియా గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు. అయితే నెహ్రూ వారసత్వం ఉండి ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా చేయని పోరాటం, చేయని ఫైటు రాహుల్ గాంధీ చేయాల్సి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాలుగా ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉండిపోయారు. సో గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ చేయని స్థాయిలో దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. ఆ మాటకొస్తే జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళడం, పాదయాత్రలు చేయడం లేదు. అద్వానీ గారి రథయాత్ర మినహా అది రథయాత్ర రామాలయం కోసం చేసిన రథయాత్రగా చూడాలి తప్ప పొలిటికల్ కోణంలో చూడలేము. బట్ రాజకీయ కోణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఓ నాయకుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరో రెండో విడత యాత్ర కూడా దేశవ్యాప్తంగా చేయడం అనేది ఖచ్చితంగా ఒక జాతీయ నాయకుడు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల కోసం పనిచేయడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగింది భారత రాజకీయాల్లో. అటువంటి అరుదైన ఘనత రాహుల్ గాంధీ సాధించారు. సో రాహుల్ గాంధీ పాదయాత్ర కారణంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన స్థానాలను సాధించింది. దేశంలో మోదీకి ఆల్టర్నేటివ్గా ఇండీ కూటమి ఉంది అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వగలిగింది. సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటికీ, ఇండీ కూటమి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ గణనీయంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన సీట్లను తగ్గించగలిగారు. 400 సీట్లకు పైగా సాధిస్తామనే ధీమాతో ప్రజల దగ్గరికి వెళ్ళిన ఎన్డీఏ కూటమి రామాలయం ఓపెనింగ్ తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద వేవ్ ఉంటుంది అని భావిస్తూ వచ్చిన ఎన్డీఏ కూటమి 300 మార్కును కూడా దాటలేకపోయింది. గతంలో సింగిల్గా భారతీయ జనతా పార్టీ 303 సీట్లు తీసుకుంటే ఈసారి మొత్తం కూటమిగా కూడా 294 స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ స్థాయిలో ఎన్డీఏని కట్టడి చేయడం వెనుక రాహుల్ గాంధీ పాత్ర, రాహుల్ గాంధీ కృషి ఉంది అంటూ దేశవ్యాప్తంగా వార్తా కథనాలు వస్తున్నాయి. సో రాహుల్ గాంధీ పట్ల జనాల్లో ఒక సానుకూలత కనపడుతుంది. రాహుల్ గాంధీని పప్పు అంటూ ట్రోల్ చేసిన వాళ్ళంతా రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు అని మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దేశ రాజకీయాల్లో ఒక కొత్త రోల్ తీసుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు కాబట్టి పార్టీలో బాధ్యతల కంటే పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ ఒక కొత్త రోల్లోకి రాబోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశమైంది. ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఏంటి? రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలి అని. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సందర్భంలో అధీర్ రంజన్ చౌదరి గతంలో పార్లమెంటుకు సంబంధించిన పార్టీ నాయకుడిగా ఉన్నారు. సో ఇప్పుడు 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. గడిచిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. బట్ ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. రాహుల్ గాంధీ పట్ల దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ మోదీని అడ్డుకోగలిగారు ఎంతో కొంత స్థాయిలో లాంటి చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉంటే మోదీకి నేరుగా లోక్సభలో కౌంటర్ ఇచ్చినట్టుంటుంది, చెక్ పెట్టినట్టుంటుంది, ఒక ఎలివేషన్ దొరుకుతుంది. మోడీకి ఆల్టర్నేట్ లీడర్గా రాహుల్ గాంధీ ఎమర్జ్ అవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాహుల్ గాంధీ తీసుకోవాలి, ఆయన ప్రతిపక్ష నేత పాత్రలోకి రావాలి అంటూ సిడబ్ల్యూసి కోరింది. సిడబ్ల్యూసి కోరిన మీదట రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవాల్సింది. రాహుల్ గాంధీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ తనతోటే నెహ్రూకు సంబంధించిన వారసత్వం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో పోవాలి, తమ తర్వాత ఇంకెవరూ కూడా మా కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయొద్దు అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. సో బట్ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెయిన్ అవ్వాలన్నా దేశంలో మోదీకి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీయే అని అటువంటి ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం జరగాలన్నా లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య అవుతుంది. సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ బయట కూడా ఇటువంటి చర్చ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. స్టాలిన్ లాంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ టైంలో కూడా రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ మాట్లాడారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడని మాట్లాడారు. రాహుల్ గాంధీకి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉందంటూ కూడా స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఒక మమతా బెనర్జీ కొంత అపోజ్ చేసినప్పటికీ కూటమిలోని మిగతా నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ఇప్పుడు కొంత యాక్సెప్టెన్సీ ఉన్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశానికి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఏమిటిగా కనపడుతుంది. సో రాహుల్ గాంధీ నిర్ణయం ఏంటి అనేది బహుశా రేపు క్లారిటీ రాబోతుంది. రాహుల్ గాంధీ కనుక అటువంటి నిర్ణయం తీసుకుంటే నెహ్రూల కుటుంబం నుంచి, అటువంటి వారసత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేరుగా మంత్రి కాకుండా, ప్రధానమంత్రి కాకుండా ప్రతిపక్ష నేత పాత్రలోకి వచ్చిన మొట్టమొదటి నాయకుడిగా ఆయన ఉండబోతున్నారు. గతంలో
ఇందిరాగాంధీ గారు కానీ, అలాగే రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళెవరూ కూడా సోనియా గాంధీ కూడా పదవులు తీసుకోలేదు. ప్రతిపక్ష నాయకురాలు గారు ఇంకే అధికార పార్టీకి సంబంధించిన చైర్పర్సన్గా యూపీఏ చైర్పర్సన్గా మాత్రమే ఆమె ఉన్నారు. సో ఇందిరాగాంధీ మంత్రిగా పనిచేశారు, ప్రధానమంత్రిగా పనిచేశారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారు, అలాగే సంజయ్ గాంధీ మంత్రిగా పనిచేశారు. సో వీళ్ళంతా కూడా మంత్రులుగా పనిచేశారు తప్ప ప్రతిపక్ష నేతలుగా ఎక్కడా లేరు నేరుగా ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. సో రాహుల్ గాంధీ అటువంటి ఫీట్ చేయబోతున్నారు. నెహ్రూల వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రకమైన అధికారిక పదవి తీసుకోకుండా ఫస్ట్ టైం లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతోంది.